హలో అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకు, డిజిటల్ మీడియా వాళ్ళకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది సెప్టెంబర్ 19th. సో అందరూ చూసి మంచి రివ్యూస్ రాసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇప్పుడు చూసిన ఈ 2 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అది తర్వాత థర్డ్ నుంచి టోటల్ మారిపోద్ది. మీకు ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి. సో దీనికి హెల్ప్ చేసిన హాట్‌స్టార్ వాళ్ళకు, ప్రవీణ్ సత్తార్ గారికి, మా రాయేష్ గారికి, మా టీం మొత్తంకి, మెయిన్ వేణు గారికి, మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. సో ఇది సార్. వేణు. ఎస్ సార్, చెప్పండి. అంటే వేణుకి ఇప్పటిదాకా మేము గతంలో మీరు చూసిన ఫిలిమ్స్ ద్వారా కానీ వీటి ద్వారా మీకు ఒక డిఫరెంట్ టైమింగ్తో కామెడీ చేసేటువంటి ఇది ఉంది. మీకు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ చాలా చేశారు సార్. బట్ ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ ఈ చూసిన 2 ఎపిసోడ్స్లో కూడాను అవుట్ అండ్ అవుట్ సీరియస్ క్యారెక్టర్ చేశారు సార్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్ టు యూ ఇట్ సీమ్స్ సార్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ వాట్ ఇస్ ద పాయింట్ దట్ ట్రిగర్డ్ యూ టు యాక్సెప్ట్ దిస్? ప్రభు గారు, ముందుగా మీకు అందరు ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ, డిజిటల్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అతిథులందరికీ మా అతిథి టీం తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నానండి. ప్రభు గారు, ఇట్స్ ఏం లేదండి, యాక్చువల్గా నేను ఈ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా వెబ్ సిరీస్లు చూడటం మొదలు పెట్టానండి. అప్పుడు మెల్లిగా వెబ్ సిరీస్ చేయాలి అనే ఒక థాట్ వచ్చింది. అదే టైంలో కోయిన్సిడెంట్లీ ఒక 3-4 స్క్రిప్ట్స్ వినటం జరిగిందండి. ఎప్పుడైతే మన రాజేష్ గారు, భరత్ వీళ్ళు కలిసి ఈ స్క్రిప్ట్ చెప్పారో, ఇది చాలా బాగుంది, అంటే కొత్తగా ఉంటుంది నాకు, నేను ఫీల్ అయ్యాను, నాకు కొత్తగా ఉంటుంది, ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు కదా, వెబ్ సిరీస్ కదా. సో వెబ్ సిరీస్ కదా, సో ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ అనేది ఒక చిన్న కోరిక కలిగిందండి. అటువంటి టైంలో ఈ సబ్జెక్ట్ రావడంతో నాకు ఫస్ట్ టైం విన్నానండి. వినగానే నేను చాలా బాగా, అంటే there are so many layers in this subject, ఈ సిరీస్లో. ఆ లేయర్స్ ఇవన్నీ ఒక కొత్త కుర్రాడు భరత్ అనే మన డైరెక్టర్ చాలా బాగా వర్క్ చేసుకున్నాడు. తను కరోనా టైంలో బాగా వర్క్ చేసుకొని ఇది ప్రజెంట్ చేశాడు. యాక్చువల్లీ ఒరిజినల్గా మూవీ అనుకున్నాం, మూవీ వల్ల అంటే హాట్‌స్టార్ వాళ్ళు చెప్పి వెబ్ సిరీస్గా బాగుంటుందని చెప్తే అప్పుడు వెబ్ సిరీస్లోకి వచ్చామండి. సో బేసికల్గా లైక్ మై ఇంటెన్షన్ వాజ్ లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అగైన్ అనేది మొదలుపెట్టానండి. సో ఐ హోప్, అంటే భరత్కి అంతకుముందు నేను చేసినది నచ్చలేదని చెప్పాడు నాకు, తనకి నేను చేసింది నచ్చలేదు అన్నాడు. నేను చెప్పాను, మీకు నచ్చిపోతే అది మీ అభిప్రాయం, బట్ ప్రజలు చాలా చక్కగా ఆదరించారు, ఆడియన్స్ చాలా మంచివాళ్ళు, అది మీ అభిప్రాయం, తప్పేం లేదు, ఆయన అభిప్రాయం నచ్చలేదు అన్నాడు. నో ఇష్యూస్ భరత్, అలాగే. అండ్ మరి ఇది ఎట్లా చేద్దామంటే, ఇది అసలు నా చేతికి వదిలేయండి సార్, అసలు మీరు ఏం చేయొద్దు, నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని చెప్పాడు. సో అలా ఇది చేసామండి. ఇంకేం లేదు, చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. ప్రభు గారు, ఒక్క నిమిషం అండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ చేశానండి, నాకున్నది ఫ్యామిలీ ఆడియన్స్, ఇంత కూడా ఒక బూత్ పదం ఉండకూడదని చెప్పానండి. ఈ సిరీస్లో అసలు అంటే ఎట్లున్నాయంటే మీకు తెలుసు కదండి, ఈ మధ్య వచ్చే వెబ్ సిరీస్ అందరూ ఇళ్లల్లో ఎవరి రూమ్లో వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తున్నారు అందరూ, కానీ ఎవరి రూమ్లో వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తున్నారు. ఇది అట్లా లేదండి, ఎంటైర్ ఫ్యామిలీ చక్కగా కూర్చొని చూడొచ్చండి. నాకు ఆ హెల్ప్ మొత్తం మన వాళ్ళు చేసి పెట్టారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ క్యారెక్టర్ వైజ్ ఇదే సీరియస్ నోట్స్ కంటిన్యూ అవుతుందా? ఇన్ ద లేటర్ ఎపిసోడ్స్లో ఒక వేరియేషన్ ఏదైనా ఉంటుందా?
వేరియేషన్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కథ వేరీ అవుతుందండి, నాది ఏం వేరియేషన్ ఉండదండి. కథే వేరీ అవుతూ ఉంటుంది, కథకు తగ్గట్లు మూవ్ అవుతాం కానీ దేర్ ఇస్ నో వేరియేషన్ అండి. ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ కాకమాను. ఓకే భారత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank 2 you, sir. ఎపిసోడ్స్ చూసారు, రియల్లీ వెరీ ఎంగేజింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ అనిపించినాయి. థ్యాంక్ యూ సార్. Congratulations. First of all, congratulations to your entire team and especially to the cameraman. సూపర్. Has done a wonderful job. Nice, Wonderful job. You do believe in the evil elements? ఎస్ సార్. దయ్యాలంటే భయం ఉందా? నమ్మకం దేవుడు ఉందా? ఉన్నాడు అంటే దయ్యం ఉంది అనేది ఆపోజిట్. ఉందా? ఆ బిలీఫ్తోనే చేశారా? సార్ ఇప్పుడు దీంట్లో ఒక దయ్యాల మిట్ట అనే ఉంది చూడండి, అది మా ఊరి దగ్గర ఒక ప్లేస్ ఉందన్నమాట. సో చిన్నప్పటి నుంచి వింటూ ఉండే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆదోని దగ్గర ఒక బసాపురం అని ఉంటుంది. అక్కడ ఏంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ దయ్యాలను విడిచిపెడతారు, అంటే మనం వదిలిస్తారు సాటర్డే. ఆ ఏరియాకి వెళ్ళే దారిలో మొత్తం చింత చెట్లు ఉంటాయి. అది మరి ఆ చింత చెట్లను ఎవరు ఆపి తీసుకోకూడదని క్రియేట్ చేసారో తెలియదు, కానీ ఆ ఏరియాలోకి వెళ్తే ఒక్కటిగా వెళ్తే బండి అయిపోద్ది. సో అది నేను తీసుకొని కొంచెం క్రియేట్ చేసి లైట్లు అవి పెట్టి చేసాను అనమాట. సో బిలీవ్ అయితే చేస్తా. ఈరోజు సాటర్డేనే, ఎవరికి దెయ్యాలను వదిలేటానికి వచ్చారు? నాకే వదలాలి ఇప్పుడు. అదే మీకే వదిలితే మా రాజేష్ గారిని వదిలిచ్చారా? మీరు వేణు గారికి కూడా యాక్టింగ్ రాదని చెప్పారంట. అయ్యో అస్సలు టాపికే లేదు సార్. ఆయన అంటున్నారు. నేను ఒకటే అడిగా సార్, ఏంటంటే ఇది రవివర్మ అనే క్యారెక్టర్, తన పేరు ఆ సినిమాలో, అది కొంచెం సీరియస్ నోట్లో ఉంటుంది అనేది. సో సార్ ఏంటి అంటే నన్ను ఇప్పటిదాకా ఆడియన్స్ కామెడీతోనే రిసీవ్ చేసుకున్నారు, ఒక ఫ్యామిలీ పర్సన్గా. ఇలాంటిది ఒకటి అసలు ఎప్పుడు చేయలేదు నాకు అని అంటే, లేదు ఇది కొత్తగా ఉంటుంది డెఫినెట్గా అనేసి కొంచెం ఆ సీరియస్ నోట్లో చేయడం జరిగింది. అండ్ వేరియేషన్స్ అడిగారు కదా, ఖచ్చితంగా ఉంటాయి సార్. అంటే కామిక్గా వెళ్ళదు, బట్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వేణు గారు సార్ సార్ సెకండ్ ఇన్నింగ్స్ మీరు రామారావు అని డ్యూటీలో చేశారు సార్. అది కొంచెం నిరుత్సాహపరిచిందేమో మీకు సార్ ఇప్పుడు దీని ద్వారా బెడ్రూమ్లో ఉండాల్సిన టీవీ అంటే ఐ మీన్ Sir. వెబ్ సిరీస్లన్నీ బెడ్రూమ్లోనే చూసే పరిస్థితి నుంచి హాల్లో ఒక టీవీ వస్తుంది అనుకుంటున్నారా? సార్ అందరూ కలిసి చూస్తారని అన్నమాటే, నేను దాన్ని బెడ్రూమ్ టు హాల్ అన్నాను, అంతే తేడా. 100% అండి, 100%. అసలు ఇంక నేను ఉన్నట్లే చెప్పేస్తా ఇక్కడ, మీకు తెలుసు కదండి. 100% అందరూ కలిసికట్టుగా చూడొచ్చండి. అండ్ ఇట్స్ ట్రస్ట్ మీ అండి, వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు కానండి, ఇట్స్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇట్స్ టోటలీ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకు వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది? టీవీ అనేది ఒక కొంచెం మీరు అంతకుముందు చేసిన దానికి సినిమాలు, సినిమా అనేది చాలా పెద్ద జానర్ కదా సార్. టీవీ వెబ్ సిరీస్ అనగానే కొంచెం తక్కువ అనే ఫీలింగ్ ఉండింది కదా, మీకు లేదా అది? అంటే నేను వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతాననే అభిప్రాయం నాకు ఉందండి. అంటే ఇతర భాషల్లో కూడా వెళ్తుంది, ఎక్కువ వైడర్ ఆడియన్స్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ నేను చేసే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఎవరు కష్టపడి రెడీ అయ్యి థియేటర్కి వెళ్ళి చూసి టికెట్ 200 రూపాయలు, పాప్కార్న్ 600 రూపాయలు పెట్టుకొని ఇబ్బంది పడక్కర్లేదు. ఇది అన్యాయం సార్, ఇప్పుడు దాకా సినిమాలు చేసి వెబ్ సిరీస్కి రాగానే దాన్ని తక్కువ చేయడం అంటున్నారు. అట్లా కాదండి, సినిమా నేను దానికి నేను ఒక కంఫర్ట్ ఇస్తున్నాను. అంటే ఐఎమ్ అవైలబుల్ ఎట్ యూ ఇన్ యువర్, ఇది మీ చేతిలో మొబైల్లో కూడా ఐఎమ్ అవైలబుల్ టు యూ అని అంటున్నాను. ఇది ఏదైనా టైం పీరియడ్కి సంబంధించిందా సార్? లేదు సార్, టైం పీరియడ్ ఏం లేదు. ఏం లేదు సార్. డైరెక్టర్కి ఇవ్వండి. సారీ, లేదు సార్. ప్రజెంట్ కంటెంట్ అయినప్పుడు ఇతని చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, అంత అప్డేటెడ్ ఇదిలోనే ఉంటుంది. బట్ ద టైప్ మిషన్తో కొడుతున్న కంప్యూటర్ కదా, కంప్యూటర్ తర్వాత కదా సెల్ ఫోన్ వచ్చింది. అక్కడ అది తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే కథలోకి వెళ్ళకపోతే బెటర్, ఎందుకంటే అన్ని ట్విస్ట్లు ఉంటాయి లాస్ట్లో. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇంకొకటి ఏంటి అంటే, తను కొంచెం జనాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇంట్లో చూస్తే అన్ని యాంటిక్సే ఉంటాయి, వాల్ క్లాక్ కానీ తను యూజ్ చేసేవన్నీ కూడా. సో కొంచెం టెక్నాలజీకి దూరంగా హ్యాపీగా లీడ్ చేస్తున్న ఒక పర్సన్. ఆ రీజన్ ఇప్పుడు నేను అడిగాను కాబట్టి చెప్తున్నారా? యూ హ్యావ్ ఇట్ ఇన్ ద లేదు ఓకే. సార్, చిన్నప్పటి నుంచి కూడా విన్న సామెత డైరెక్టర్ గారు, అతిథి దేవోభవ అని విన్నాం సార్ చిన్నప్పటి నుంచి. కానీ మీరు అతిథిని దయ్యంగా చూపిస్తున్నారు.
సో దీన్ని ఎలా తీసుకోవాలి? అదే సార్, పాత చూపిస్తే చూడట్లేదు అనేసి కొత్తగా ట్రై చేసాం. అతిథిని దయ్యం చేసాం. అంటే ఒకప్పుడు అతిథి వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఒక 4 రోజులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వస్తే పంపించేద్దామా, ఎప్పుడు వెళ్తామని అడుగుతున్నారు. సో మేబీ అది అయిండొచ్చు. వెల్కమ్ అన్నయ్య. ఓటీటీలో ఫస్ట్ టైం వెబ్ సిరీస్ అనేది వస్తున్నారు. అండ్ లుక్ వైజ్ కూడా మీది చాలా బాగుంది. దీంట్లో ఇంటెన్స్ కానీ అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేణన్నను ఇలా చూపించాలని అనుకోవడం మాత్రం గ్రేట్. ఎందుకంటే అంతకుముందు ఒక కామిక్ జానర్లో చూసాము. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా ఒక హనుమాన్ జంక్షన్ తర్వాత ఈయనని ఈ విధంగా ఊహించవచ్చా అని మంచి క్యారెక్టర్ అనేది మాత్రం డిజైన్ చేశారు. అండ్ దీంట్లో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సార్. అండ్ ఆల్ క్రాఫ్ట్ కూడా చాలా బాగుంది. కానీ మీడియాకు ఈ 2 ఎపిసోడ్స్ సరిపోలేదు. మొత్తం చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది మాకు. కరెక్ట్గా చెప్పారండి మీరు. ఎందుకంటే మిడ్లో వదిలేస్తే మేము ఏం రాస్తారనేది కూడా తెలియదు. కరెక్ట్, అది ఫుల్ ఎపిసోడ్ చూస్తే బెటర్ అనుకుంటున్నాం. కరెక్ట్గా. ఎందుకని మీరు చూపించలేదు? ఎందుకంటే సగం రాసేసి వదిలేస్తారేమో అని డౌట్. అండ్ కాదు, అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు వాళ్ళు అడిగేది ఏంటంటే కాదు, వాళ్ళు ఏమడిగంటే మీరు 2 ఎపిసోడ్లు చేశారా 6 ఎపిసోడ్లు మీరే చేశారని అడుగుతున్నారు. వాళ్ళు 2 చూపిస్తున్నారు. అలా ఏం లేదండి. అండ్ జోకింగ్ అండి. కాదండి, ఎంటైర్ క్రెడిట్ అంటే ఓకే, డిజ్నీ హాట్స్టార్ సంస్థ, లేకపోతే ప్రవీణ్ సత్తార్ గారి ప్రొడక్షన్, రాజేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ బట్ ఐ లైక్ టు గివ్ ద క్రెడిట్ టు ద టెక్నీషియన్స్ అండి, హూ రియలీ డిడ్ దర్ బెస్ట్. ఇటు మనోజ్ గారు, ఇటు భరత్ గారు, వీళ్ళందరూ కలిసి డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండి. ఇట్ వాజ్ లవ్లీ. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. నేనైతే వెబ్ సిరీస్ అనుకుంటే ఏదో అనుకున్నానండి. సినిమా కన్నా ఇది ఎక్కువ కష్టపడ్డాము. సినిమా అంటే మామూలు ఈవినింగ్ 6కి వదిలేవారండి. ఇది రాత్రి 12, 1 గంట తోమేవాళ్ళు. కొన్ని రోజులు అయితే పొద్దున 6 దాకా తోమేవాళ్ళు. అట్లా తోమారు. కానీ బట్ స్టిల్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దేర్ అండి. వాళ్ళు చాలా ఓపిక్గా చేయించుకున్నారు, పేషెన్స్ తోటి. అండ్ రియల్లీ ఇంటెన్స్ మాత్రం చాలా బాగుందండి. ఎవ్రీ షాట్ కూడా ఆ హర్రర్ ఎఫెక్ట్స్ ఏదైతే అనుకున్నారో అది రీచ్ అయ్యారు. ముఖ్యంగా మనోజ్ గారికి అందరికన్నా ఎక్కువ పర్సంటేజ్ అప్రిషియేషన్ ఇస్తానండి నేను. ఎందుకంటే ఆయన పాపం ఆయన ప్రతిరోజు ఏదో దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు. అయినా కట్లు కట్టుకుని ఆయన కూడా కెమెరా పట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈజ్ లైక్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ అనమాట. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా చేశారు, గట్టిగా చేశారు. కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ మనోజ్ గారు వన్స్ అగైన్. హలో భరత్ గారు. హలో అండి. జనరల్గా మనం హారర్ ఫిల్మ్స్ కానీ షోస్ కానీ చూసేటప్పుడు ఫియర్ అనేది దే క్రియేట్ త్రూ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ యూస్ చేసి కానీ. బట్ సైకలాజికల్గా ఎక్స్ప్లోర్ చేసే ఫియర్ తెలుగులో అంతగా రాలేదు అనిపిస్తుంది నాకు. సో హౌ డిడ్ యూ ట్రై టు ఎక్స్ప్లోర్ ఫియర్ విజువల్లీ ఆన్ స్క్రీన్ విత్ అతిథి? అంటే సైకలాజికల్ థింగ్ అయితే కాదు ఇది. కొంచెం గోస్ట్ని వాడాము. మన దగ్గర హారర్ అంటే వెరీ ఫ్యూ అండి. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ గారు దయ్యం సినిమా చేశారు. ఆ తర్వాత చాలా తక్కువ, అంటే కామెడీ హారరే ఎక్కువ ఎంజాయ్ చేశారు థియేటర్లో. నాకు తెలిసి నేను బాగా భయపడింది ఏ ఫిలిం బై అరవింద్. అది హారర్ కదంటే, గోస్ట్ ఉండదు దాంట్లో. కానీ థియేటర్లో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఐ థింక్ ఇంటర్లో 10th ఉన్నా. ఎవ్రీ సండే మధ్యాహ్నం వెళ్ళేవాడిని. ఒక 40 మెంబర్స్ ఉన్నారు థియేటర్లో. ఫస్ట్ హాఫ్ అంతా ఒక్కో దగ్గర కూర్చొని చూసాం. ఫస్ట్ హాఫ్లో 2 చోట్ల అందరికీ పడ్డది. లంచ్ ఇంటర్వెల్ అయిపోయిన కానీ అందరం లైన్లో కూర్చున్నాం ఆ సినిమాకి. సో మేబీ హారర్ అంటే దయ్యం ఉండాలనే కాదు, అది ఎలాగైనా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అదే ట్రై చేసాం సార్. గోస్ట్ అనే కాదు, రకరకాలుగా ట్రై చేసాము. ఇందులో థ్రిల్లర్ ఉంటుంది, హారర్ ఉంటుంది, కొంచెం గ్రాఫిక్స్ కంటెంట్ తక్కువే ఉంటుంది బికాజ్ కొంచెం ప్రాక్టికల్గానే వెళ్ళాం. రెగ్యులర్ హారర్లో లాగా జమ్ అని వచ్చేసి అవే ఉండవు. బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవును, త్రూ అవుట్ ఉంటుంది సార్. 6th ఎపిసోడ్లో కూడా ఉంటాను. యా, అవును సార్. ఇంత పెద్ద క్యారెక్టర్ చేయటం ఒకటి, ఇంకా అందులోనూ మళ్ళీ వేణుగారితో కలిసి పనిచేయడం ఒకటి. నిజంగా ఫీలింగ్ రియలీ బ్లెస్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. భరత్ గారు ఈ క్యారెక్టర్ చాలా
భరత్ గారు చాలా బాగా రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని పర్ఫామ్ చేయడం కూడా ఇంకా బాగా అనిపించింది నాకు. సో టోటలీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగుంది. ఎందుకంటే పర్టికులర్గా అడగటం ఏంటంటే ఆ టైమింగ్స్ కానీ పర్టికులర్గా క్యారెక్టర్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న ఫియర్ని దట్ ఈస్ బీయింగ్ షోన్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. భరత్, డూ హ్యావ్ ఎనీ సిరీస్ ఆఫ్ దిస్ సీజన్స్? ఫస్ట్ సీజన్ ఇదే, తర్వాత సీజన్స్ కూడా కంటిన్యూ అవుతాయా? అంటే ఇది యాక్చువల్లీ సీజన్స్లో రాబోతుంది. మూవీ కనుకొని చేసాం సార్. ఇంకొక క్లైమాక్స్ ఉంటుంది, బట్ దీన్ని ఎండ్ చేయడం మాత్రం మేము సీజన్ 2కి లీడ్ ఇచ్చాం. సో ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. సీజన్స్ అయితే ఉంటుంది. రవి, యు ఆర్ నాట్ ఎంటర్డ్ సో ఫార్ ఇన్ ద 2 ఎపిసోడ్స్. నేను లేట్గా, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ఆర్టిస్ట్గా ఈ టైంలో యూఆర్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెన్ యూఆర్ మీ ఎపిసోడ్ ఎప్పుడు ఎండ్ స్టార్ట్ అవబోతుంది? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? నెక్స్ట్ ఎపిసోడ్ అంతే కదా, 4th యాక్చువల్లీ, 1 more నెక్స్ట్ ఎపిసోడ్ ట్విస్ట్, దాని తర్వాత 4th. యా, హోప్ యూ మైట్ హావ్ డన్ వెల్. I hope so too. First of all, Bharat, congratulations for the selection of that Atidi Deyyam. Yeah. She is really very cute Deyyam. Ella, how you selected her? Where tana background enti, tana ఇంతకుముందు ఏమేం చేసింది? ఇది మీరు కరెక్ట్గా చెప్పాలి. హౌ యూ సెలెక్టెడ్, ఏం చూస్ చేశారు చెప్పండి. సార్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పినది వేణుగారికే సార్. మేము చెప్పిన ఒకటే ఏకైక హీరో వేణుగారే, ఇంకా తనతో ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చి అవంతికని ట్రై చేసాం. సో అవంతికకి ముందు ఏంటి అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తానికి, అదే భారతదేశం మొత్తానికి చాలామందిని ట్రై చేసాం, హిందీ నుంచి మలయాళం వరకు. ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. నాకేంటంటే కొంచెం ఫేస్లో కొంచెం డిఫరెన్స్ కనిపించాలి అంటే, రెగ్యులర్ సౌత్ ఇండియన్ లేదా నార్త్ ఇండియన్లో కాకుండా అన్నీ మిక్స్ అయి ఉండాలి, ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్ వస్తుంది కాబట్టి. ఆ టైంలో ఇన్స్టాలో వెతికి ఆ అమ్మాయికి నేను మెయిల్ ఉంటే మెయిల్ పంపించాను అనమాట, ఇలా అనుకుంటున్నాం హాట్స్టార్ ప్రాజెక్ట్ అనేసి. సో అన్ఎక్స్పెక్టెడ్గా తను రిప్లై ఇచ్చింది, ఫోన్ చేసాం అలా. తన ఇన్స్టాను చూసే నేను ఇది చేశాను. తర్వాత ఆడిషన్ చేసినప్పుడు తను చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంది క్యారెక్టర్ని. సో వెంకీ బ్రో ఎలా అయితే ఒక 3 times చేసాము, సూపర్. మాకు అంటే ఆడిషన్స్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్షాప్ చేసాం సార్, అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో అలాగా అమ్మాయి వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ సార్, ఫస్ట్ ఆప్షన్. హాట్స్టార్కి కూడా మేము ఇచ్చిన ఒకే ఒక ఆప్షన్ వేణుగారిది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సార్ చూసినప్పుడు అతిథి అనగానే డైరెక్ట్గా చెప్పేశారు దెయ్యం, ఆ అమ్మాయి ఫోటో వేసి. ఈసారి వచ్చి అద్దంలో చూస్తారు కదా ఫస్ట్, అదే ఆ మిషన్ పెట్టే వేణుగారి దగ్గర కూడా మోగిద్ది. వేణుగారు గారు కూడా అద్దంలో కనిపించకుండా చీట్ చేసే సస్పెన్స్ ఏమైనా ట్విస్టులు ఏమైనా ఉంటాయా? అలా చేస్తే బాగుండేది అనిపించింది. మీరు ట్రైలర్ లాగే కదా ఇది. అంటే ఇప్పుడు ఈయన కనిపించబోతే ఆ అమ్మాయి దెయ్యం అని తెలియదు కదా, అది కన్ఫ్యూజ్ చేయాలి కదా జనాల్ని, ఇంకా బాగుండేది అనిపించింది. ఓకే ఓకే. ఇప్పుడు అనిపించింది మీ లుక్లు కూడా, సార్ వేణుగారి లుక్లు కూడా కొంచెం డౌట్ఫుల్గా ఈయన చూస్తాడు. అలాగా జనాల్ని చీటింగ్ చేస్తూ ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళాలి. మీరు డైరెక్ట్గా చెప్పేశారు కదా, సినిమా అయితే అనుకోవచ్చు, సీరియల్ కాబట్టి ఈయన ఇది ఇది ఇంట్లోకి వస్తారు, సో సో అది ఇది అనిపించింది. జస్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా. యువర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ వేణు? ఎస్ సార్. నిజం చెప్పు. అమ్మ తోడు ప్లీజ్. ఒక ఉపేంద్ర, రాజశేఖర్, రజనీకాంత్ ఈ రేంజ్ ట్రై చేశారు. మూవీగా అనుకున్నప్పుడు చేసాం. ఏది అంటే మూవీ అనుకున్నారా? హాట్స్టార్కి మేము రాకుండా ముందు వెబ్సీరీస్ కానప్పుడు మేము ఫస్ట్ ట్రై చేసింది ఉపేంద్ర గారికి. ఉపేంద్ర అనుకున్నాము, తర్వాత ట్రై చేసాము. ఆ మూమెంట్లోనే పునీత్ గారిది అయింది. సో ఎవరెవరు అనుకున్నారు? ఉపేంద్ర సార్, మేము ట్రై చేసింది ఉపేంద్ర గారి. అది 2 years బ్యాక్, అది 2 years బ్యాక్. అది ఉపేంద్ర, వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఫర్ దిస్ థింగ్ అండ్ వై హావ్ గాన్ ఫర్ ద ఆప్షన్ ఆఫ్ వేణు? అంటే మనం తెలుగు వెబ్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్టిస్ట్ ఉండాలి అనేసి. యూఆర్ గోయింగ్ ఆల్ ద లాంగ్వేజ్ అన్నారు కదా. అవును, బట్ ఐ డోంట్ నో సార్, ఆ టైంలో ఆయన లేదు. నేనైతే ఎప్పుడైతే హాట్స్టార్తో 1 year తర్వాత హాట్స్టార్ ఓకే చేసింది, ఆ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఈయననే, చెప్పింది ఆయనకి. అండ్ హాట్స్టార్కి ఇచ్చిన సింగిల్ ఆప్షనే
మేమైతే ఇంత వెళ్దాం అనుకుంటున్నాం, ఈయనైతే కరెక్ట్గా ఉంటాడు అనేసి వాళ్ళు కూడా నో అనుకున్నా చెప్పారు. అనురాధ గారు యాక్సెప్ట్ చేశారు. సో అసలు వేరే థాట్ లేదు మాకు. ఇంకో మోర్ స్టన్నింగ్ థింగ్ ఈజ్ దట్ పర్టికులర్గా సెట్ హౌస్ సార్, అది ఇది ఓన్ ఎరెక్టెడ్ సెట్టా లేకపోతే ఇట్ సంబడీస్ హౌసా? లేదు సార్, మన ఆర్ఎఫ్సిలో ఇందిరా హౌస్ సార్, అది ఆర్ఎఫ్సిలో ఇందిరా హౌస్. సో ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు జరిగాయో తెలియదు కానీ అందులో ఎప్పుడు కూడా స్టెప్స్ మీద విండో పెట్టలేదు అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. సో చాలా ఖర్చు అయింది, టైం పట్టింది దాన్ని చేయడానికి. ప్రభు గారు యాక్చువల్గా అయితే బాగా కష్టపడింది ఈ ప్రాజెక్ట్ మొత్తం భరతే అండి. అవును, హీ ర్యాన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. ఈ స్టేజ్కి తీసుకొస్తానికి పాపం తెగ కష్టపడ్డాడు అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ది క్రెడిట్ అండి. అండ్ పర్టికులర్గా తను అసలు క్లియర్ కట్గా చెప్పేశాడు, నాకు అసలు ఐ డు నాట్ వాంట్ పాత వేణు, నాకు వద్దు, ఇట్లా వద్దు చేద్దామని. అది కూడా వార్నింగ్ ఇచ్చాడు ఫస్ట్. సరే అలాగే సార్, మీరు డైరెక్టర్ కదా అని చెప్పి ఒప్పుకున్నానండి. సార్ ఆ విషయంలో సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత హారర్ కదా ఇది, నేను ఇప్పటిదాకా చేయాలనుకోలేదు ఎప్పుడు. అంటే నేను ఆయనకు అడిగింది అదే, సార్ మీ పాత వేణు ఏదైతే ఉన్నాడో 1% కూడా వద్దు అని. ఈవెన్ సెట్లో కూడా ఆ హ్యాండ్ మూమెంట్ కానీ ఇవి బాగా రిస్ట్రిక్ట్ చేసా, ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. చాలా పెద్ద విషయం, ఎందుకంటే అంత సీనియర్ హీరోగా ఒక బచ్చగా అంటున్న నన్ను చెప్తుంటే విని కథ అర్థం చేసుకొని ఒక క్యారెక్టర్ బాగుంటుందేమో, ఎందుకంటే అది ఎలా ఉంటుందో తెలియదు, వచ్చిన తర్వాత కానీ తెలియదు దాని అవుట్పుట్. ముందే నమ్మి ఏదో చెప్తున్నాడు వీడు విందాం అని సెట్లో కూడా కంట్రోల్ చేస్తుంటే ఓకే మళ్ళీ చేద్దాం అనేసి టేక్స్ తీసుకొని థ్యాంక్స్ టు హిమ్ సార్. నాది కాదు ఆయనది. ఎప్పుడు లేదు సార్ అసలు, ఆయన ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాడు, మేము అలాగే ఉండేవాడు. ఆయన అయితే ఎప్పుడు సెట్లో మాకు ఎనర్జీ బూస్ట్ లాంటిది. అంతే సార్, కొన్ని కామెడీ టైమింగ్కి ఈయనైతే కింద పడి నవ్వేవాడు. సడన్గా ఈ కామెడీ చేసేవాడు, సడన్గా ఆర్టిస్ట్ అందరు నవ్వుకుంటుండేవాళ్ళు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. యాక్సెప్ట్ చేసేదాకా చాలా ఇదిగా చేస్తాడు. తర్వాత వన్స్ యాక్సెప్ట్, దానికి ముందు మాత్రం చాలా నసపెడతాడు అనేటువంటిది ఉంది. ప్రీవియస్ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ఈజ్ కమిటెడ్ యాక్టర్, అందులో నో డౌట్. అలాంటి నస ఏమైనా పెట్టారా ఇందులో? లేదు బాగా అసలు 0% సార్. యాక్చువల్గా నాకు చెప్పింది తీయలా లేదు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం లాస్ట్ మూమెంట్లో. బట్ అది సార్ ఏ రోజు లేదు సార్, స్క్రిప్ట్ చెప్పింది ఆయన సెట్లో ఆయనకి కొన్ని ఇష్టం లేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, బట్ కావాలి అంటే చేసేసారు. ఇందులో ద కెమెరామెన్ వర్క్ ఈజ్ వెరీ మచ్ సీన్, వెరీ మచ్ అప్రిషియేటెడ్. తను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో, తన ప్రీవియస్ వర్క్ ఏంటి, తనతోనే మాట్లాడిద్దాం. మనోజ్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్. చెప్పమని నేను చెప్తా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. దీనికి ముందు హాట్స్టార్ 9 hours అని ఒకటి చేశాను, దాంట్లో రవి గారు కూడా ఉన్నారు. సో ఆ సిరీస్ తర్వాత హాట్స్టార్ వాళ్ళు ఐ థింక్ భరత్ని ఫస్ట్ ఈ రెఫర్ చేశారు. సో భరత్ అండ్ ఇంకా ప్రవీణ్ సార్, రాజేష్ గారు అందరు ఇంకా షార్ట్ లిస్ట్ చేశారు, నా షోరీలు చూశారు అండ్ ఇమీడియట్గా ఇంకా ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. సో వెళ్ళిపోయాను. వేణు సార్, ఎస్ మ్యామ్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, చాలా బాగున్నాయి 2 episodes కూడా, చాలా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సార్ మీరు ప్రీవియస్ చేసిన మూవీస్ అన్నీ కూడా చాలా ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అంటే త్రివిక్రమ్ గారితో మీ రిలేషన్ అనేది చాలా బాగుంది మూవీస్. సో ఫర్దర్గా కూడా మీ నుంచి సినిమాలు మళ్ళీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తే చూడాలని మేము ఎదురు చూస్తున్నాం. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తే మీరు ఎలాంటి సినిమాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
అంటే త్రివిక్రమ్ గారు అవకాశం ఇవ్వాలి కానీ ఎందుకు చేయనండి, ఎగిరి గంతులు వేసుకుంటే వెళ్ళి చేస్తాను, అదేం లేదండి. బట్ వి ఆల్ స్టార్టెడ్ టుగెదర్ అవర్ జర్నీ. మేమందరం కలిసి స్ట్రగుల్ అయ్యాం, కలిసి స్టార్ట్ చేసాం. సో వి ఆల్ నో వాట్ ఈస్ వాట్. డెఫినెట్గా నాకు మంచి అంటే ఇది వేణు చేస్తే బాగుంటుంది అనుకున్న రోజు కంపల్సరీ పిలిపిస్తాడండి తను. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. అండ్ వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు ఎందుకు చేశానంటే అండి, లైక్ కథ నాకు బాగా నచ్చిందండి. కథ నచ్చింది అండ్ ఇట్స్ ట్రస్ట్ మీ, ఇట్స్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. హారరు, బోరరు, గోస్ట్, హోస్ట్ ఇవన్నీ కాదండి. ఆ తర్వాత నా దృష్టిలో నేను చూసింది మాత్రం ఇది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఇవన్నీ ఎలిమెంట్స్ అంతేనండి. ఓకే, బట్ ఈ సినిమాలో కనిపిస్తుంది అయితే ఎక్కువ గోస్టే కనిపిస్తుంది. మీరు దయ్యాలను నమ్మారా? ఇంతకుముందు చూసారా? నేను అంటే చిన్నప్పుడు ఏదైనా బుక్ నమ్ముతారా సార్? దయ్యాలను నమ్ముతారా? అంటే ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత విన్న తర్వాత మీరు నమ్మారా ఏమన్నా దయ్యాలు ఉన్నాయి అని? అంటే కాదు, అంటే ఇప్పుడు ఇది డే టైం కాబట్టి భయపడినాను, నైట్ టైం అడిగితే మాత్రం భయపడతానండి. నైట్ టైం భయపడతా కొద్దిగా. బట్ చిన్నప్పుడు ఏదైనా బుక్స్ చదివా అనుకోండి, ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్ సడన్గా అట్లా చూస్తే ఏదో అట్లా వెళ్తున్నట్టు నా ఫీలింగ్ ఉండేదండి. చిన్నప్పుడు అట్లా ఎందుకో మరి అట్లా అనిపించేది, అట్లా ఉండేదండి అట్లా. సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ అన్నీ కూడా కొంచెం అడల్ట్ కంటెంట్తో వస్తున్నాయి. బట్ అందరూ కూడా చూస్తున్నారు, అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని చూస్తున్నారు, కలిసి ఎవరు చూడట్లా. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు మల్టీ స్టారర్గా పెద్ద స్టార్స్తో చేసే వెబ్ సిరీస్లో చేసే అవకాశం వస్తే అలాంటి కంటెంట్ ఉన్నా ఓకే చేస్తారా? సో లేదు, నాకు అవసరం లేదు, నేను ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్తోనే పోతానని ఆన్సర్ ఇస్తారా? కాదండి, నేను లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ అండి. అంటే every individual has his own or her opinion about doing a particular kind of subject. Then I am not trying to go into that. నా వరకు నేను ఏం ఫీల్ అవుతున్నానంటే అండి, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఐ హ్యావ్ మై పేరెంట్స్, ఐ హ్యావ్ మై వైఫ్, ఐ హ్యావ్ మై సిస్టర్. ఒక ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ అండి ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు మించి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అన్న. సో ఓల్డ్ హీరోస్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో విలన్ రోల్ చేస్తూ హిట్ కొడుతున్నారు. సో మీకే సో అంటే మీరు ఇప్పుడు విలన్ రోల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా ఐఎమ్ రెడీ అండి, బట్ నాట్ క్రాసింగ్ ద లైన్ అండి. అది లేకుండా ఏదోనే చేస్తాను. ఎనీ క్యారెక్టర్ ఐ వాంట్ డూ ఇట్, ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. ఇన్ని రోజులు ఏదో చేసాము, ఇప్పుడు ఐ వాంట్ ఎంజాయ్ మై యాక్టింగ్. చక్కగా ఏమైనా మంచి ప్రాజెక్టులు వస్తే చేద్దాం అంతేనండి. అదర్వైజ్ డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఏ మూవీ చూసుకున్నా కామెడీ అనేది కామన్ అయింది, ఎందుకంటే అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో స్టోరీస్తో పాటు కామెడీ ఉండాలని. సో మీ దాంట్లో చూసుకుంటే ఫస్ట్ 2 ఎపిసోడ్లో కొంచెం లైట్గానే ఉంది. సో సెకండ్ అది థర్డ్ నుండి వచ్చేదని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ఇది కామెడీ పర్టికులర్గా ఉండదండి, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అది కూడా తను భయంలో స్టోరీ బేస్ చేసుకుని ఉంటా. అంటే అది పెట్టాలి కాబట్టి, కామెడీ సీన్ పెట్టాలి కాబట్టి అలాగే ఉండదు. చిన్న చిన్న సిచ్యువేషన్ బేస్డ్ కామెడీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పంచ పండయ్య అనేది థర్డ్ ఎపిసోడ్లో కూడా ఉంటుంది ఆ స్టోరీ. సో అలా చిన్న చిన్న కామెడీ ఉంటుంది కానీ మరీ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు. బట్ ఇట్స్ ఎంటర్టైనర్ అంతే. అంటే చాలామంది హీరోస్ ఉన్నారు, ఈ స్టోరీ పర్టికులర్గా వేణు గారిని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే? అదే అంటే మీరు గమనిస్తే వేణు గారిని ఫస్ట్ సినిమా నుంచి కూడా ఆయన చేసే సీరియస్ యాక్షనే. తను కామెడీ చేయడు, ఎప్పుడు చాలా సీరియస్గా డైలాగ్ చెప్తాడు. మీరు స్వయంవరం కానీ చూస్తే చాలా స్టోన్ సీరియస్గా ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ, అక్కడ ఉన్న ఎదురుగున్న పర్సన్ కామెడియన్ ఇది. సో ఆ సిచ్యువేషన్ కామెడీ వల్ల ఆయన నాకు తెలిసి కామెడీ చేసింది హనుమాన్ జంక్షన్లోనే, భయపడుతూ చేస్తూ. సో నాకు ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆయన సీరియస్నెస్ బాగా నచ్చింది ఫస్ట్ ఉంటే కూడా చాలా సినిమాల్లో. సో ఆ టోన్ ఎందుకు చూపించకూడదు అనేసి ట్రై చేసాం. ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అంతే, బట్ వర్కౌట్ అయింది. హ్యాపీ. వేణు గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు హనుమాన్ జంక్షన్ చెప్పారు కదండి. హనుమాన్ జంక్షన్లో నాకు ఎంత పేరు వచ్చిందో ఈ ప్రాజెక్ట్లో వెంకటేష్ కాకమానికి అంతే పేరు వస్తుందండి. ఇంకా ఎక్కువ కూడా రావచ్చేమో. వేణు గారు 6 ఎపిసోడ్స్.
యాక్చువల్లీ ఒరిజినల్గా మూవీ కోసం ప్లాన్ చేసింది, అంతే రాసుకున్నాడు తను, అంతే రాసుకున్నాడు. దట్స్ ట్రూత్ ఫ్యాక్ట్. దాన్ని వెబ్ సిరీసే కన్వర్ట్ చేశాను. వేణుగారు, హ్యాపీ టు సీ యూ. ఇది ఫస్ట్ డెబ్యూటెంట్ కదా వెబ్ సిరీస్లో? ఎస్ సార్. సో మీరు సిరీస్లో ఒక ఎపిసోడ్లో కామ క్రోహ మద లోభాల గురించి నేను రాసే కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయన్నారు కదా సార్. అలాంటివి ఏమైనా మీరు రియల్ లైఫ్లో రాస్తున్నారా? రియల్ లైఫ్లో డిజైన్ చేశారా అని సార్? నేను ఆ పదాలు ఇదే ఫస్ట్ టైం విన్నాను సార్. లెట్ మీ బి ఫ్యాక్ట్, నాకు నిజంగా ఇదే ఫస్ట్ టైం వింటాం. నాకు తెలియదు ఇట్లా ఉన్నాయని, నిజంగా తెలియదు సార్. ఓకే సార్. సో ఎలానే వెబ్ సిరీస్లు కంటిన్యూ చేయాలనుకుంటున్నా? డెఫినెట్లీ అండి, ఐడ్ లవ్ టు. భరత్ గారు. యా సార్, వెంకటేష్ గారు క్యారెక్టర్ ఒక యూట్యూబర్లా చూపించారు కదా, సో ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారా? రియల్ లైఫ్లో కొంచెం రియలిస్టిక్గా ఉంది అది. లేదండి, అంటే చాలామంది ఉన్నారు. నేమ్ అయితే నేను ఇన్స్పైర్ అని చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే విహారీ అనేది ఒక ఏదో ఉంది, దాన్ని నేను తీసి సవారీ అని పెట్టా, అది వర్కౌట్ అయింది అంతే. సో భరత్ సార్, అంటే ఇది జస్ట్ హారర్ ఫిల్మ్ అని తప్పకుండా అనకూడదు, ఎందుకంటే సార్ చెప్పినట్టు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకంటే ఒక పక్క మ్యూజిక్ టీచర్ వాళ్ళది స్టోరీ చూపిస్తున్నారు, మరో పక్క అలాగే ఒక రిచ్ పర్సన్ అండ్ పని మనిషి ఇది కూడా చూపిస్తున్నారు. సో ఫైనల్గా ఫైనల్ మోటో ఏంటి సార్? అది అంటే ఆడియన్స్ని భయపెట్టాలి అనా, లేకపోతే గోస్ట్ గురించి మంచి ఎంటర్టైన్మెంట్ ఉందండి. అక్కడ కూడా 2 స్టోరీస్లో ఏంటి అంటే, ఒకటి చిన్న ఎమోషన్ తీసుకున్నాం, ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాం. సో ఏదైనా కానీ ఎంటర్టైన్ చేయడానికి. సో వేణు సార్, ఒక్క నిమిషం, రవి గారు యూ వాంట్స్ టు సే. సార్ యాక్చువల్లీ వేరే టాపిక్లో అండి. ఓకే ఫైన్. బేసికలీ మీ డిస్కషన్ కాదు ఒక్క నిమిషం. వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే ఇందాక నుంచి ఆలోచించేది ఏంటి అంటే, ఈ ఇందాక అడిగారు కదా కామెడీ మీరు చెప్పారు కదా, ఫియర్ ఇన్ దిస్ కంప్లీట్ సిరీస్ ఈజ్ అ అండర్ కరెంట్ ఎమోషన్. మీరందరూ కూర్చున్నప్పుడు ఆ భయం ఉంటుంది, దాని మీద లేయర్లు, అతను ఆ భయంలోంచి బయటకు వస్తే కామెడీ, భయం నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంటెన్సిటీ, ఎందుకు కారణం అనేది ఇందాక ఏంటిది ఆ అమ్మాయి ఎపిసోడ్ ఉంది కదా ఎగ్జాంపుల్. సో దాంట్లో హీరోయిన్ అంటుంది కదా, వేరే ముగింపిద్దామా అని. సో వీఆర్ ఆల్వేస్ హుకింగ్ యూ అప్, ఆల్ ది ఆడియన్స్ బేసిక్లీ, వీళ్ళందరినీ కూడా మేము మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్దాం అనుకుంటాం, అది ఉంది కదా, మీరు అక్కడ రారు కదా, రప్పిస్తాం. సో అదనమాట. సో అందుకని బేసికలీ సో అన్ని లేయర్లు పాపం భరత్ చెప్పలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ ది, ఇందాక టైప్ రైటర్ కూడా, మా నాన్నగారు టైపిస్ట్ యాక్చువల్లీ, ఆయనకి యాంటిక్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ వుడ్ ప్రిఫర్ టు గెట్ వన్ ఫర్ హిమ్ ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ సమ్వేర్ అన్నట్టుగా. ఇది అంతే ఉన్నాయి, కానీ కథకేదో ఎక్కడో ఉంటుంది లింక్ ఉంటుంది. సో నాకు ఇందాక ఒకటి అనిపించింది, ఒక రిక్వెస్ట్ చేస్తాం మీ అందరినీ, ఏంటంటే మళ్ళీ హాట్స్టార్లో 19th రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ ఫస్ట్ 2 కూడా చూడండి ప్లీజ్. ఎందుకంటే ఈ 2 ఇప్పుడు చూస్తారు, 1 వీక్ తర్వాత అది 4th నుంచి 3rd నుంచి వెళ్ళలేరు. 3rd నుంచి వెళ్తే ఎక్కడో ఒక వెళ్తుంటుంది. సో ప్లీజ్ కంటిన్యూ క్విక్లీ అయినా, కొద్దిగా ఫాస్ట్గా అయినా ముందు నుంచి చూడండి పర్ఫెక్ట్గా. అంటే సార్ నేను నిన్న నిజంగా నాకు కూడా నిజం చెప్పాలంటే, వేణు గారు ఇందాక ఆ పొజిషన్లో ఉన్నారు ఎక్కడంటే, యాజ్ అ మల్టీ స్టారర్ హీ కెన్ చూస్ వాట్ యూ డోంట్ వాంట్ టు. ఓకే, నేను ఇలాంటి చేయను అని చూస్ చేసుకోగలరు. ఐ విష్ ఐఎమ్ ఇన్ దట్ జోన్, అట్ సమ్ పాయింట్ ఐ షుడ్ బీ ఇన్ దట్ జోన్ ఆల్సో. నేను ఇప్పటికీ కొన్ని చేయట్లేదు, ఐఎమ్ రిట్రాక్టింగ్ ఫ్రమ్ సర్టన్ వెబ్ సిరీస్. నాకు ఇందాక చెప్పాలంటే, ఐ మీన్ నేను చేసే నెగటివ్స్ కూడా నేను ఇక ఏది ఈ గోరీగా ఉండేవి, ఇబ్బందికరంగా ఉండేవి, లేకపోతే ఆడవారి పట్ల, దట్స్ టూ అనిమలిస్టిక్ అండ్ టూ ప్రొపగేటింగ్. అది ముందు వేరే ఉండేదండి. ముందు మన ఎవరైనా చలపతిరావు గారు మహానుభావుడు, ఆయన 1000 రేపులు చేశారని ఒక చిన్న కామెడీ బిట్ బేసికలీ. కానీ అప్పట్లో మనం ఎప్పుడూ దాన్ని ఒక ఎలిమెంట్ లాగా ఇలాంటి విషయం జరిగింది అని చెప్తాం తప్ప, ఎప్పుడూ కూడా అది దారుణమైన పరిస్థితుల్లో చూపించి దాన్ని ఫోర్స్డ్గా ఆడియన్స్ మైండ్లో పెట్టలేదు ఎప్పుడు. ఆ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆయన అలా చేశారు, అయిపోయింది, కథలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు
అసలు వీళ్ళకి అంటే మేకర్స్ అంటారు. ఐ అండర్స్టాండ్ దట్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ సో గోరీ. వై మనం ఎందుకు అంత అవుట్ రైట్గా ఆ విషయాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి? అలా అసలు వీఆర్ ప్రొవోకింగ్ పీపుల్. నిజమండి. దేనికంటే రీజన్ ఏంటంటే ఒక ప్రముఖులు చేసిన ఒక వెబ్ సిరీసే మొదటి 10 నిమిషాల తర్వాత జుగుత్సాకరంగా ఉందని చెప్పి ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నింటిని చూసి ఇందాక వేణుగారు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా చాలా చేస్తూ ఉంటారు కదా, మీరు చేసిన వెబ్ సిరీస్లు కూడా నేను అన్నీ చూశాను. అందులో కూడా అంటే అంత స్థాయిలో లేదు, కానీ ఇప్పుడు ఇది ఇంత క్లీన్గా అనిపిస్తుంది నాకు. నేననేది ఏంటంటే నేను చేసిన కొన్ని వాటిల్లో ఒకసారి ముందు కథ చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదా అనేది కూడా వచ్చింది. ఒక రెండు సార్లు పేరు చెప్పట్లేదు, కానీ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ ఆర్టిస్టులే, మీకు తెలుసు, నాకు తెలుసు. సో నేను అనేది ఏంటంటే కథ చెప్పేటప్పుడు అరే ఇది ఎక్కడ నేను మిస్ అయ్యాను అనేది వాళ్ళు చెప్పినప్పుడు సార్ అలా ఆ ఫేజ్లో మీరు వస్తారు అంటే ఆ ఫేజ్లో వచ్చాను కదా అనుకుంటాను. కట్ చేస్తే ఆ సీన్ కూడా ఉంది కదా అంటారు తర్వాత. అంటే ముందు చెప్పుంటారు. దెర్ ఆర్ సమ్ నేను అనేది ఇప్పుడు వేణు గారి స్టేజ్లో బికాస్ హీస్ అ ప్రీవియస్ హీరో అండ్ హీ హ్యాస్ ది మల్టీ స్టార్ చేస్తే ఆయన చెప్పగలరు. మాకు కొన్ని సగం తెలియదు యాక్చువల్లీ. సో ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ అ హోల్సమ్ ఎంటర్టైనర్. పర్టికులర్లీ ఇట్స్ నాట్ గౌరీ. అలా దెయ్యం అంటే ఒక రకమైన వికటకంగానో లేకపోతే ఒకలాంటి భయం లేదు. ఫియర్ ఈజ్ అ వెరీ అండర్ కరెంట్ ఎమోషన్. చిన్నపిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని భయం వేస్తుంటే లేదు నాన్న ఇది ఇంతే అని చెప్పొచ్చు. అంత స్కోప్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్. థ్యాంక్ యూ భరత్ ఫర్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్రవీణ్ గారు అండ్ రాజేష్ గారు. నేను సార్ మిగతా చేసే వెబ్ సిరీస్లో కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ మై పార్ట్ అండ్ ఆల్సో I have completely avoided ఫార్మల్గా కూడా నో రేప్ సీన్స్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ చెప్తున్నా కథగా చెప్పండి ఎగ్జాక్ట్లీ. బట్ నాకైతే అది కూడా లేదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు డూ దట్ సమ్వేర్. ఇట్స్ రవి సార్, వేణు సార్ ఒకసారి మైక్ సార్. వేణు సార్ ఎప్పుడైనా ఒరిజినల్గా సార్ రాత్రి 1 గంటకి మీ తలుపు తట్టారు ఎవరైనా అతిథి? కాదండి. అంటే షూటింగ్ అప్పుడా షూటింగ్ లేనప్పుడా? అంత అదృష్టం లేదండి నాకు. భరత్, ప్రవీణ్ సత్తార్, very celebrated director. Tanu, how he is involved in this project? What is his contribution? How do you say about it? Yes sir, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆయన స్టోరీ విన్న తర్వాత బాగా నచ్చి ఆయన ఫస్ట్ అంటే నాతో అనలేదు కానీ రాజేష్ గారితో అన్నమాట ఏంటంటే ఎంత బాగా నచ్చింది స్టోరీ అంటే ఇది ఇక్కడ చేయాల్సిన స్టోరీ కాదు, ఏదైనా క్యాజువల్ ఫారెన్కి వెళ్ళేసి ఎక్కడైనా మంచి క్యాజువల్లో చేస్తే చాలా బాగుంటుంది అనే అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ సీన్స్ అవన్నీ నరేట్ చేసేవాళ్ళం, తన ఇన్పుట్స్ ఇచ్చేవాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ డైరెక్టర్గా ఆలోచించారు సార్ చాలా విషయాల్లో. ఇక్కడ ఇది చాలు అంటే ఆ డైరెక్టర్ గారిని పిలిపించి లేదు ఇంకా పెట్టండి. ఇప్పుడు దీంట్లో చూస్తే లాకర్ రూమ్ అని ఉంటుంది సార్, అది అసలు మొత్తం సెట్ చేసాం, సూపర్గా ఉంటుంది. అంటే మొత్తం సాయి గారు చేశారు. ఈవెన్ హౌస్ చూస్తే మీరు వాల్ పేపర్ వాడి దానికి ఒక లుక్ తీసుకొచ్చాం. ప్రాపర్టీస్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ డంప్ చేసి అవన్నీ ఆర్ఎఫ్సీలో కాదు బయట నుండి తీసుకొచ్చాం అనమాట. సో ఇంత ఖర్చు పెట్టారు ఆయన, డైరెక్టర్గా ఎక్కువ ఆలోచించారు. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన సినిమాలు, హిట్ అయిన సినిమాలని థియేటర్లో రిలీజ్ చేయడం కూడా ఒక జరుగుతుంది. ఫస్ట్ థియేటర్కి అయితేనే ఓటీటీకి వస్తాయి, తర్వాత ఓటీటీలో హిట్ అయిన కొన్ని సినిమాలు కూడా థియేటర్కి రావడం జరిగింది. దీన్ని మీరు అట్లాగూ సినిమా ప్లాన్తోనే చేశారు కాబట్టి హ్యావ్ యూ ఎనీ ఐడియా ఆఫ్ గెటింగ్ ఇట్, ట్రిమ్మింగ్ ఇట్ టు ద థియేటర్? సో నిజంగా హాట్స్టార్ వాళ్ళకు మీ తరపున రిక్వెస్ట్ పెట్టుకుంటున్నా, నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తే దీన్ని ఎడిట్ చేసేసి ఒక ఫ్లోలో పెట్టి 2.5 hours సినిమాగా హ్యాపీగా రిలీజ్ చేసుకుంటాం. వెరీ గుడ్. Finally, one thing. First of all, congratulations to your entire unit for your honesty. Venu garu, మీరు రవి, మీరందరూ చెప్పినటువంటిది we will not go below the belt. బిలో ద బెల్ట్ కంటెంట్ మేము చేయమని చెప్పటం అనేటువంటిది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ రోజున వెబ్ సిరీస్ అనగానే ఫస్ట్ 5 minutes ఒక 5 minutes పాటు ఒక వద్దులే చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, అలాంటి ఒక దరిద్రపు కంటెంట్ చూపించిన తర్వాతనే కంటెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. అలాంటి దరిద్రాలు పెద్దవాళ్ళు చేస్తే వాటిని ఫాలో అయిపోయి మిగతా వాళ్ళు కూడా చేస్తూ అసలు అది అవి ఉంటేనే
వెబ్ సిరీస్, ఆ కంటెంట్ ఉంటేనే వెబ్ సిరీస్ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి క్రియేట్ అవుతుంది. అలాంటి సమయంలో మీలాంటి వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకోవటం వెరీ వెరీ గుడ్ గోయింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యువర్ ఎంటైర్ టీమ్. బాయ్. సార్ ఇందులో అంటే బ్యాక్ షాట్ ఉంది చూడండి అమ్మాయిది, యాక్చువల్గా చిన్న కమర్షియల్ ఎలిమెంట్ కోసం పెట్టాము అది సినిమా. యా, సీన్ డిమాండ్ చేసిన చైర్ వచ్చి తీసుకున్నప్పుడు మార్చుకోవాలి కదా. సార్ కంక్లూడ్ చేద్దాం సార్. యా, తన క్యారెక్టర్ చెప్పడానికి అది చేసాం అనమాట. వేరేనా దీంట్లో, ఎందుకంటే ఇంతవరకు డ్యాన్స్ మేము చూడలేదు. గ్యాప్ తర్వాత మీరు మంచి డ్యాన్స్ మూమెంట్తో వస్తారని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక డైలాగ్ ఉంటుంది కదా, మా వైఫ్తో డ్యాన్స్ చేయాలని ఉంటుంది అని. ఆ ఇంటెన్స్ ఏదో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా మీ నుంచి మంచి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసాము. కాదు అంటే యాక్చువల్లీ కాదు, చాలా చిన్న ఒక 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 దట్ ఒక ఆ పోర్షన్ కోసం చేసింది కానీ ఒరిజినల్గా ప్లాన్ ఏం చేయలేదండి. ఇంకా చాలా తక్కువ పెట్టాము. ఇంకో 1.5 minute ఉంటే బాగుండేది ఇంకా. బట్ డైరెక్టర్ ఒకలా ఆయన ఉంటే పెట్టుకుని ఉన్నాడు 1.5 minute. అడగాలి ఆయన. సార్ మన థ్యాంక్ యూ సార్. ఇజ్ ఇట్ ఎండ్ అయిపోయింది సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి అతిథి టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.